బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తెలంగాణ పురపాలక చట్టం 2019కి సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలి అన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ గవర్నర్ తీరు కారణంగానే జాప్యం జరుగుతోందని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించడం కోసం 2 బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపిందని రేవంత్ గుర్తు చేశారు. అయితే గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారని, గత 5 నెలలుగా ఆ బిల్లులు అక్కడే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 2018-19లో తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు రిజర్వేషన్లకు గుదిబండగా మారాయని, వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపారని రేవంత్ వివరించారు. ఈ విషయంపై ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే బీఆర్ఎస్ ఎంపీలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. బీఆర్ఎస్కు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని, అందుకే ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ చట్ట సవరణ బిల్లుకు బీఆర్ఎస్ సహకరించుకుంటే భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మొదట బీసీల వివరాలు సేకరించే బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్కు అప్పగించామన్న ఆయన, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా బీసీల వివరాలు సేకరించే బాధ్యతను డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సర్వే నిర్వహించినట్లు వివరించారు.